బయటికి ఎలక్షన్ కి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బీజేపీ వ్యతిరేక కూటమి నిర్వీర్యమవుతోంది. లోక్సభ ఎన్నికలలో ఎవరికి వారే ఒంటరి పోరుకు దిగుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఎస్పీకి మధ్య పొత్తు ఉండదని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో పొత్తు ఉండదని మాయావతి స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీతో కలిసి బీఎస్పీ ఎన్నికల బరిలో దిగనుంది. సీట్ల సర్దుబాటు కావడంతో యూపీలో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బెంగాల్లో 42 స్థానాల అభ్యర్థులను టీఎంసీ ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేయనుంది. బయటిగా మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగా కూడా బీజేపీ వ్యతిరేక కూటమి తెర మీదకి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి అని చెప్పి ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఏకమై మోడీని గద్దెదించుతామని చెప్పి గర్జించాయి. కానీ ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పరిణామాలు గమనిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ బీజేపీ వ్యతిరేక కూటమి నిర్వీర్యమవుతుంది అన్న అంశం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో చూసినా ముఖ్యంగా ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉన్న పార్టీలు వారికి మధ్య పొంతని కుదరని పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఏ పార్టీకి ఆ పార్టీ సొంతంగా పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటిస్తుంది. ప్రధానంగా ఇందులో ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, అలాగే ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే టీఎంసీ, ఈ విధంగా అనేక పార్టీలు, ముఖ్యంగా టీడీపీ కూడా ఈ బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉంది. కానీ ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్వతంత్రంగా వారి అభ్యర్థులను లోక్సభ స్థానాలకి ప్రకటించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మొదటగా వారి అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ తో పొత్తు ఉండదు అని చెప్పి తేల్చి చెప్పేసిన పరిస్థితి. ఆ తర్వాత ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో ఎత్తుపంటి పొత్తు లేకుండా ఎస్పీ, బీఎస్పీ వారి అభ్యర్థులను ప్రకటించారు. 80 లోక్సభ స్థానాలను ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో పొత్తులు అనేవి చాలా కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ, అలాగే మహారాష్ట్ర, గుజరాత్, ఈ రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాలు ముఖ్యంగా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో అనేది పూర్తిగా నిర్ణయించే అధికారం ఈ రాష్ట్రాల్లో ఉన్న లోక్సభ స్థానాలకు ఉంటుంది. సో ఇప్పుడు ముఖ్యంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పొత్తు లేదు అన్న అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. అలాగే టీఎంసీకి సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముఖ్యంగా మమతా బెనర్జీ కూడా ఈరోజు 42 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది. 41% మంది మహిళలతో కూడిన అభ్యర్థుల జాబితా ఉంది. అలాగే ఆమె అండమాన్ నికోబార్, ఒడిశా సహా పలు కీలక రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. సో టీఎంసీ కూడా కాంగ్రెస్ తో పొత్తు లేకుండా స్వతంత్రంగానే వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు లేకుండా, బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తు లేకుండా స్వతంత్రంగా వెళ్తున్న పరిస్థితి. అలాగే టీడీపీ కూడా స్వతంత్రంగా వారి అభ్యర్థులను ప్రకటించుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక కూటమికి సంబంధించి ముఖ్యంగా ఓట్లు అనేవి చీలిపోబోతున్నాయి. ఎన్నికల్లో ముఖ్యంగా అభ్యర్థులు వారి క్యాండిడేట్స్ వేసుకుంటారు కాబట్టి ఏ అభ్యర్థి గెలుస్తుంది అనేది సందిగ్ధంగా మారే అవకాశం ఉంటుంది. ఓట్లు పెద్ద ఎత్తున చీలిపోయి ముఖ్యంగా బీజేపీ వ్యతిరేక కూటమి పార్టీలు గెలుపొందే అవకాశాలు చాలా వరకు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో స్వతంత్రంగా మేము బరిలో దిగుతామని చెప్పడం జరిగింది. అలాగే గుజరాత్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా ఒంటరిగానే వారి అభ్యర్థులను ప్రకటించుకునే పరిస్థితి ఏర్పడింది. సో దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కూడా ముఖ్యంగా సేవ్ నేషన్, సేవ్ డెమోక్రసీ అంటూ ఐక్యమైన బీజేపీ వ్యతిరేక కూటమి ఎన్నికలు వచ్చేసరికి మాత్రం షెడ్యూల్ విడుదలైన తర్వాత నిర్వీర్యమైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోపక్క ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం జరిగింది. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ నేత, హురియత్ నేత ముఖ్యంగా ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్ తో ఎటువంటి పొత్తులు పెట్టుకుంటున్న పరిస్థితి లేదు. పీడీపీకి సంబంధించి కానీ ఇతర పార్టీలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీతో పొత్తులు లేకుండానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా అయితే ఎన్నికల్లో ముఖ్యంగా ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీజేపీ వ్యతిరేక కూటమి అనేది సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యంగా ఈ పొంతనలు కుదరక ముఖ్యంగా పొత్తులు లేకుండానే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాల విషయంలో చూసుకున్నట్లయితే కనుక ఇది పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. బీజేపీకి వ్యతిరేకంగా వీరు ముక్త కంఠంతో ఏకతాటిపైకి వచ్చినా కూడా ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మాత్రం ఎవరికి వారే అన్నట్లుగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి ఎటువంటి రిజల్ట్స్ ఈ పార్టీలు సాధిస్తాయి అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి.